అండి అందరికీ నేను మీ శాంతిని కొంచెం హెల్తీగా కొంచెం ఎక్స్ట్రా క్రిస్పీగా టేస్టీగా ఉండాలని కొంచెం వెరైటీగా అండి దానికోసం కుక్కర్ గిన్నె తీసుకొని పచ్చెనపప్పు మినపప్పు పెసరపప్పు మూడు ఒకటే క్వాంటిటీ అండి మొత్తం కలిసి ఒక కప్పు అయ్యాయి ఇలా బాగా మెత్తగా ఉడికించేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక కప్పు పప్పులు కాబట్టి 3 కప్పులు బియ్యం పిండి టేస్ట్కి తగినంత కారం టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే తెల్ల నువ్వులు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసి పప్పులో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ కలిసేంత వరకు బియ్యం పిండి కలుపుకొని ఇంకొంచెం వాటర్ పెడితే వాటర్ కూడా వేసి మనం చపాతీ పిండి ఎలా పిసుక్కుంటామో అలా పిసికేసుకొని కొంచెం వేడి నూనె కూడా వేసుకొని ఇలా బాగా మెత్తగా మెదిపేసుకొని పక్కన పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత కవర్లో ఇలా పైన చిన్న చిన్న ఉంటలు పెట్టుకొని పైన ఇంకొక కవర్ పెట్టుకొని గిన్నెతో ఇలా అన్నామంటే మనకి ఉప్పు చెక్కలు ఈజీగా రెడీ అయిపోతాయండి. ఇంక ఇలా స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే